మేడం దగ్గర రండి. కూర్చోరికి రాసివా మేడం దగ్గర రండి. ముందు కప్పని ఉండు తమ్ముడు. ఓకే చెప్పదు. कैमरा तो अपना నా చేతుల మీదుగా స్టార్ట్ చేశాను. మొదటగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. బ్యూటీ పార్లర్ అంటే ఈరోజు యువతకి ఎంతో మక్కువగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి చాలా తెల్లగా ఉండాలని, హెయిర్ బాగుండాలని, మంచి కట్టు పొట్టు అంత బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా బ్యూటీ కాన్సెప్ట్ కాన్షియస్ ఎక్కువగా ఉంది. ఒక వివాహ శుభకార్యాలకు కానివ్వండి, మరి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు సెపరేట్గా డిఫరెంట్గా రెడీ అయిపోయి అందరి దృష్టి వాళ్ళ మీదన ఉండే విధంగా మరి రకరకాలుగా రెడీ అవుతున్నారు. దానికి తగినట్టుగానే బ్యూటీ పార్లర్ కూడా చాలా మరి మన ఒంగోలు అయితే నా చేతుల మీదుగా దాదాపుగా 15 బ్యూటీ పార్లర్ ఈ మధ్యకాలం చేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా మీ యొక్క దళిత బ్యూటీ పార్లర్ యొక్క ముఖ్య విషయాలు ఏంటంటే ఆ స్కిన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, అలాగే నెయిల్ ఆర్ట్. ఇప్పుడు అందరూ కూడా నెయిల్ ఆర్ట్ అనేది నేనైతే అందువరకు సౌత్ కొరియా వెళ్ళినప్పుడు నేను చూస్తున్నానండి. ఇప్పుడు నెయిల్ ఆర్ట్ కూడా వేసినట్టయితే దాదాపుగా 2-3 నెలలు ఉంటుంది. అది మనం నెయిల్ పాలిష్ అయితే ఒక 1 వీక్లో అంత పోతుంది. కానీ నెయిల్ ఆర్ట్ అయితే కానీ 3 months వరకు కూడా పోకుండా ఉంటుంది. అది నేను కూడా చూశాను. అలాగే ఇప్పుడు శారీ డ్రైపింగ్ అంటే మనకి ఆఫీస్కి ఏ రకంగా రెడీ అవ్వాలి, లేదంటే ఒక ఫంక్షన్స్కి ఏ రకంగా రెడీ అవ్వాలంటే శారీ కూడా విత్ 5 minutesలో వాళ్ళు రెడీ చేయగలిగిన కెపాసిటీ ఈ రోజున మనందరికీ ఉంది. కాబట్టి మరి మనము ఇక్కడ మీరు నన్ను ఎంత ఆసక్తిగా, చాలా ఇంట్రెస్ట్గా, అభిమానంగా పిలిచినందుకు వారికి ధన్యవాదాలు, అభినందనలు. అంతేకాకుండా ఇక్కడ మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క బ్యూటీ పార్లర్ ఫెసిలిటీస్ అన్ని కూడా యూటిలైజ్ చేసుకొని మరి మీరు మరిన్ని బ్రాంచ్లు పెట్టే విధంగా బాగా డెవలప్ అవ్వాలని చెప్పి వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, అంతేకాకుండా వారి యొక్క సేవలకి కూడా మరి మేము ఇంట్రెస్ట్గా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవాల్సింది మరొకసారి వారిని అభినందిస్తూ సెలవు. ఇవాళ దళిత బ్యూటీ లాంచ్ ఓపెన్ అయ్యింది. మేడం గారి చేతుల మీద ఓపెన్ అయినందుకు చాలా సంతోషం. సారీ డ్రెస్సింగ్ అన్ని సర్వీసెస్ అండ్ అడ్వాన్స్ హాస్పిటాలిటీ సర్వీసెస్ కూడా ఉన్నాయండి. దెన్ ప్లీజ్ విజిట్ దళిత బ్యూటీ లాంచ్. ఆ దంపతులు ఇద్దరి చేతుల మీదుగా ఇది స్థాపించబడింది. అలాగే మన గౌరవనీయులు మేయర్ గారు గంగాడి సుజాత గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం అనేది జరిగింది. ఇందులో తర్వాత మన 33వ డివిజన్ కార్పొరేటర్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేస్తున్నందుకు అందరికీ వాళ్ళకి నా శుభాకాంక్షలు. తర్వాత ఈ బ్యూటీ పార్లర్ అనేది ఇప్పటి రోజుల్లో ఆడవాళ్ళకే కాకుండా మగవాళ్ళకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయండి. అట్లాగే ఇంత చిన్న వయసులో మంచిగా చదువుకొని ఏ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనో లేకపోతే ఇంకొక టీచర్గానో ఇంకొక ప్రొఫెషన్లోకి వెళ్లకుండా ఈ రంగంలో తను ఎంచుకొని రాణి చాలా మంచి పని చేసింది. ఎందుకు అంటే ఇది కేవలం ఆడవాళ్ళకి సంబంధించి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చాలా ఉన్నాయి ఇందులో తను ఎక్స్ప్లెయిన్ చేసింది. అందువల్ల మన నగర ప్రజలు, ఆడవాళ్ళు అందరూ కూడా అమ్మాయిని సపోర్ట్ చేయాలని, ఆదరించాలని, తర్వాత ముందు రాబోయే రోజుల్లో కూడా తను బ్రాంచెస్ అనేది ఇంకా
పెట్టాలని, అంత ఎత్తు ఎదగాలని, సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలని నేను ఆశిస్తూ, ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. And the beauty launch and see how beautiful you can turn up into a new person. So I can congratulate you for this.